మీ ఇంట్లో స్కూళ్లకు కాలేజీలకు వెళ్లే పిల్లలున్నారా? వారు భద్రమేనా? స్కూల్కి వెళ్ళినా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినా సేఫ్గానే ఉంటున్నారా? ఏ పేరెంట్స్నైనా ఇలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు మా పిల్లలు బడికి వెళ్ళి చక్కగా చదువుకుంటున్నారని చెబుతారు. ఇది చాలా కామన్. కానీ స్కూల్కని చెప్పి ఫ్రెండ్స్ ఇంటికని చెప్పి వారు వెళ్లే రూట్ సపరేటు. ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం నరక రూపంలోకి విహరిస్తున్నారనే మీరు నమ్ముతారా? ఏంటి షాక్ అయ్యారా? దిమ్మ తిరిగిపోతోందా? కానీ ఇది నిప్పులాంటి నిజం. చెన్నైలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. అది తెలిస్తే మీరు కూడా మీ పిల్లలపై నిఘా వేయక తప్పదు. కాలేజీకి వెళ్లే అమ్మాయిలు బీ కేర్ఫుల్. వాళ్లే కాదు, పిల్లల్ని బయటికి పంపే ప్రతి తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త. అడుగడుగునా మేకవన్నె పులులున్నాయి. ఎక్స్ట్రా ఇన్కమ్ పేరుతో మీ పిల్లల జీవితాల్ని చెల్లాచెదురు చేస్తున్నారు. ఈ ప్రమాదం బయట వారి నుంచే కాదు, ఎప్పుడూ మన పక్కనుండే స్నేహితుల నుంచి కూడా రావచ్చు. లగ్జరీ లైఫ్కి అలవాటు పడిన ఎవరైనా కూడా మళ్లీ మామూలు జీవితానికి అలవాటు పడడానికి చాలా కష్టపడుతుంటారు. అలాంటి సుఖాలకి అలవాటు పడిన ఆడపిల్లలు ఎటువంటి తప్పు చేయడానికైనా వెనకాడని ఈ రోజుల్లో చాలామంది అడ్డదారులు తొక్కుతున్నారు. విలాసాల కోసం వికృతంగా మారుతున్నారు. తాజాగా చెన్నైలో సెక్స్ రాకెట్ ముఠాని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ఘటనలో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. స్కూల్ గర్ల్స్ కి డబ్బులు ఆశ చూపుతూ వ్యభిచారంలోకి దింపింది ఓ స్నేహితురాలి తల్లి. మొదట వారికి డాన్స్ నేర్పిస్తాననే నెపంతో స్నేహం చేసింది. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన అమ్మాయిల్ని టార్గెట్ చేసింది. డబ్బు ఆశ చూపి 25,000 నుంచి 30,000 ఇస్తానని చెప్పి అభం శుభం తెలియని అమ్మాయిల్ని ఈ కోపంలోకి దింపింది. నదియా అనే మహిళ చెన్నైలోనే కాకుండా ఢిల్లీ, కోయంబత్తూర్, హైదరాబాద్లోని కస్టమర్స్ వద్దకి అమ్మాయిల్ని పంపించేది. ఇతర నగరాలకి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఎలా తల్లిదండ్రులకి సాకులు చెప్పాలి అనే దానిపై కూడా గర్ల్స్కి శిక్షణ ఇచ్చేది. దీంతో పిల్లలు తల్లిదండ్రులకి అబద్ధపు మాటలు చెప్పి దొంగచాటుగా ఈ రొంపులోకి వచ్చేవారు. ఇక నిందితురాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా క్లయింట్స్తో డీల్ కుదుర్చుకునేది. కస్టమర్స్లో కొందరు కోయంబత్తూర్, హైదరాబాద్కి చెందిన వృద్ధులు కూడా ఉన్నట్టు పోలీసుల ఎంక్వైరీలో తేలింది. స్కూల్ బాలికలకు ఎక్కువ చెల్లించేందుకు సిద్ధంగా ఉండడంతో నిందితురాలు వారికి వల వేసింది. వేయొచ్చు ఆ టీచర్ బాధ్యత అది. అంటే తెలుసుకోవాలి ఎట్లా బిహేవ్ చేస్తున్నారు. ఒకవేళ ఎక్సెసివ్గా బిహేవ్ చేస్తున్నాడు అంటే సమ్ రీజన్ ఉంది. వాళ్ళు అంటే అక్కడ మామూలుగా క్యాంటీన్స్ ఉంటాయి, కొనుక్కుంటారు. ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు పిల్లల కోసం అంటే మనీ ఎక్కువ స్పెండ్ చేస్తున్నారంటే వీళ్ళ దగ్గర ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బులు? పేరెంట్స్ ఇచ్చారా? పేరెంట్స్ని అడగాలి, మీరు ఎంత డబ్బులు ఇచ్చి పంపించారు, ఒకవేళ మీరు డబ్బులు ఇస్తే ఎందుకు ఇచ్చారు, ప్రతిదీ కూడా వాళ్ళు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది స్కూల్ వాళ్ళది. ఇలాగ మరోవైపు తల్లిదండ్రులు, ఇప్పుడు ఇంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు వెళ్ళి బ్యూటీషియన్ కోర్సులో లేకపోతే డాన్స్ చేస్తున్నారండి, రాత్రిపూట కూడా రాకుండా ఉండే పరిస్థితులు చూస్తుంటే తల్లిదండ్రులది మనకు ప్రధానంగా తప్పు కనిపిస్తుంది. తల్లిదండ్రులది ఇక్కడ మెయిన్ ప్రాబ్లం. ఈ చెన్నై ఘటనలో చూస్తే తల్లిదండ్రులు చాలా బాధ్యతారహితంగా వ్యవహరించారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు పిల్లలు? ఒకవేళ డ్రాయింగ్ నిజంగానే డాన్స్ నేర్చుకుంటున్నారు, బ్యూటీషియన్ కోర్స్ అయితే ఎక్కడ నేర్చుతున్నారు అన్నది వెంట వెళ్ళి చూడాలి. ఆ 13 years ఎంటర్ అయిన పిల్లలకు మైండ్ సెట్ వేరే ఉంటుంది. వాళ్ళ రకరకాల చేంజెస్ ఉంటాయి. ప్రతిదానికి అట్రాక్ట్ అవుతారు. ఆ అట్రాక్ట్ అవుతున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటన్నది మెయిన్గా తల్లిదండ్రులే గమనించాలి. ఇక్కడ గమనించి వాళ్ళు ఒకవేళ నైట్ లేట్ అయింది, ఎందుకు రాలేదు, వెంటనే వెళ్ళాలి. ఆ ఇన్స్టిట్యూషన్ ఎక్కడుంది, పోనీ ఆ పేరెంటే ఇంట్లో నేర్పిస్తారు. కొందరు డబ్బు వ్యామోహంతో ఈ కోపంలో చిక్కితే మరికొందరికి ఈ వల నుంచి తప్పించుకోవడం అసాధ్యమైంది. కారణం వారి వీడియోలు చూపించి బెదిరింపులకు దిగింది నిందితురాలు. దీంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో అమ్మాయిలు చిక్కుకుపోయారు. ఎట్టకేలకు పక్కా సమాచారంతో పోలీసులు శనివారం అర్ధరాత్రి ఓ లాడ్జిపై దాడి చేసి 7గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా నుంచి 17 నుంచి 18 ఏళ్ల వయసున్న 2 టీనేజ్ బాలికల్ని పోలీసులు రక్షించారు. నిందితుల్ని అరెస్ట్ చేసి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఇక చైల్డ్ లైన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అధికారులు బాలికలకి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఇంకోవైపు ఇలాంటి స్థితిలో పిల్లల్లో మార్పుల్ని తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యాలు గమనించాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు.
చెన్నైలో జరిగిన స్కూల్ బాలికల సెక్స్ రాకెట్పై బాలల హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఘటనకు తల్లిదండ్రులతో పాటు స్కూల్ నిర్వాహకులు, టీచర్లు కూడా బాధ్యత వహించాలంటున్నారు బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధ. ఈ రాకెట్ చూసిన తర్వాత చట్టాల్ని మరింత కఠినతరం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే ఎవరైనా అమ్మ తన పిల్లల ఫ్రెండ్స్తో ఇట్లా చేయగలుగుతుందా? చేసిన ఫ్రెండ్స్ ఒప్పుకుంటారా? ఒప్పుకున్న ఫ్రెండ్స్ వాళ్ళ తల్లిదండ్రులకి ఏం తెలియదా? రాత్రి మొత్తం పిల్లలు ఇంటికి రాకపోతే వాళ్ళు ఏం పట్టించుకోరా? రాత్రి రాకపోయినా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నా అని చెప్పినా వేరే సిటీస్కి కూడా ఫ్రెండ్స్ వెళ్ళగలరా? మళ్ళీ వాళ్ళకు ఇన్ని పైసలు వస్తున్నాయంటే వాళ్ళ హ్యాబిట్స్, బిహేవియర్ ప్యాటర్న్లో, స్పెండింగ్ హ్యాబిట్స్లో తప్పకుండా మార్పులు వస్తాయి. ఎక్కువ స్పెండ్ చేస్తారు. అది తల్లిదండ్రులు చూడలేదా? ఇంకా స్కూల్లో మీరు వచ్చినప్పుడు స్కూల్ వాళ్ళకు ఎక్కువ ఏం తెలుస్తుందిలే, కానీ టీచర్లకు, ఫ్రెండ్స్లకు కూడా బిహేవియర్లో ఖచ్చితంగా ఇట్లా ఇన్సిడెంట్స్ అయినప్పుడు మార్పులు కనపడాలి. ఎందుకంటే ఎవరైనా ఇంత చేస్తున్నప్పుడు కొంచెమైనా డిఫరెన్స్ వస్తుంది కదా వాళ్ళ బిహేవియర్లో. 2 రోజులు రాకపోతే ఎక్కడ పోయినావు అని ఫ్రెండ్స్ ఆడతారు. ఏం చెప్తుంది? రెగ్యులర్గా బయట వెళ్తారా? రెగ్యులర్ చేస్తారా? కానీ ఇంత లైఫ్లో చేంజ్ చేస్తున్నప్పుడు బిహేవియర్ ప్యాటర్న్స్ అయితే ఖచ్చితంగా మారుతాయి. మామూలంగా ఎవరు ఇట్లా అవుతుందని ఎవరు ఆలోచించలేరు. కానీ ఇప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్స్ బయటకు వస్తే మనం అందరము, తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యాలు, టీచర్లు, ఫ్రెండ్స్ అందరూ ఇంకా జాగ్రత్తగా ఉండాలని మనం అది ఒక డ్యూటీ లాగా చేసుకోవాలి. ఇట్లా అయితే ఎవరితో అవుతుంది, ఎవరికేం తెలుసు. ఇప్పుడు ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. చక్కగా స్కూల్కి వెళ్లి బుద్ధిగా చదువుకోవాల్సిన పిల్లలు ఇలా తయారయ్యారేంటి అని అంతా వర్రీ అవుతున్నారు. ఇలాంటి పరిణామం మంచిది కాదని పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు అనే దానిపై నిరంతర నిఘా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు దారి తప్పకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అంటున్నారు.